పెండింగ్ బిల్లుల కోసం తెలంగాణ వ్యాప్తంగా మాజీ సర్పంచ్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. బకాయిలు చెల్లించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హెచ్చరించారు. సర్పంచ్ల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ గన్ పార్క్ ముందు సర్పంచులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. కళ్లకు గంటలు కట్టుకొని ప్లకార్డులు పట్టుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి. దాదాపు 600 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పూర్తిగా అప్పుల ఊబిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారంటూ కూడా ఇటు సర్పంచుల జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇటు గన్ పార్క్ ముందు కళ్లకు గత్తలు కట్టుకొని నిరసన చేపట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏబీ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,000 మందికి పైగా సర్పంచులు ఉన్నారు. సో దాదాపు 600 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం మూలంగా సో ఇప్పటికే అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం వారి డిమాండ్ ఏంటి, వారు ఏం చెప్పదలుచుకున్నారు, ఈ నిరసన కార్యక్రమం ద్వారా వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఈ రోజు గన్ పార్క్ ముందు కళ్ళకు గంటలు కట్టుకొని నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, ఏంటి మీరు? ఈ ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు అవుతుంది. అనేక సార్లు అధికారులకు ఇచ్చినాం, ప్రజాప్రతినిధులకు ఇచ్చినాం, మరి అదేవిధంగా అనేక రకాలుగా దేవుళ్ళకు కూడా మొక్కినాం. మా పెండింగ్ బిల్లులు చెల్లించండి అని మహాప్రభు అని వేడుకున్నాం. అదేవిధంగా అనేక నిరసనలు చేసినాం. అయినా కానీ ప్రభుత్వం కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇవాళ మేము కళ్ళకు గంతలు కట్టుకొని ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని ఒక నిరసన తెలిపే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మేము ఇప్పటికీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఈ ప్రభుత్వం ఏర్పడ్డ సంది గ్రామ పంచాయతీలకు ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా పంచాయతీరాజ్ కార్యదర్శులు కూడా 70 కోట్ల రూపాయలు వాళ్ళకు పెండింగ్ ఉన్నాయంటారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వాళ్ళకు వేతనాలు ఇస్తలేవని చనిపోతున్నారు. అదేవిధంగా మా పెండింగ్ బిల్లుల అందక సర్పంచులు చనిపోతున్నారు. అయినా కానీ ఈ ప్రభుత్వం ఒక పంచాయతీ రాజ్ వ్యవస్థని పట్టించుకోకుండా కనీసం ఒక బస్టు పట్టిస్తున్నట్టు కనపడుతుంది. కాబట్టి ఇప్పటికీ మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మేము పంచాయతీరాజ్ సంబంధించిన కార్యదర్శులను కానీ కార్మికులను కానీ అందరం ఏకం చేసుకొని ఈ ప్రభుత్వంపై ఉద్యమించడానికి మేము సిద్ధమవుతున్నామని ప్రభుత్వానికి హెచ్చరిక ఇస్తున్నాం. చెప్పండి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది సర్పంచులు ఉన్నారు? 12,600 జిల్లా సర్పంచులు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల మొత్తము. అదేవిధంగా మొయినాబాద్ మండలం నక్కలపల్లి సర్పంచ్ మేము సప్నాంజయ్ గౌడ్. మాకు వచ్చేటి 22 లక్షలు మాకు గ్రామ పంచాయతీ తీర్మానాలు చేసుకొని ఎంబీ బుక్కులు రెడీ చేసుకొని మేము 22 లక్షల అభివృద్ధి గ్రామాలలో చేసినాం. మాకు ఎలక్షన్ టైంలో మాకు సర్పంచులు ముఖ్యము. మేము ఏ ప్రభుత్వం ఉన్నా మేము చేసిన నిధులు ఎంబడే ఇస్తామన్నందుకు మేము సీఎం రేవంత్ రెడ్డి నమ్మినాం. అదే సీతక్క కూడా కింది స్థాయి నుంచి వచ్చిన మేడము సీఎం రేవంత్ రెడ్డి కూడా కింది స్థాయి నుంచి వచ్చినాడే. ఈ అభివృద్ధి చేసిన ఈ పనులు బిల్లులు ఎన్నడుకున్నా ఇవ్వాల్సిందే. కావాలంటే ఇన్క్వైరీ చేసి మేము చేసినామా చేయలేమా గ్రామాలలో ఇన్క్వైరీ చేసి మా బిల్లులు ఎంబడే చెల్లించాలి. చెల్లించిన వేళ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ల ఎంపీటీసీలలో కానీ సర్పంచ్లని ప్రతి దానికి మేము అడ్డుకొని కాంగ్రెస్కు సీట్లు రాకుండా చేయడము మా బాధ్యత. జేఎన్టీ యాక్షన్ సర్పంచ్ల సంఘం తరఫు నుంచి మేము మాట్లాడుతున్నాం. సర్పంచులు అప్పుల ఊబిలో చిక్కున్నారు, కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ కూడా చెప్తారు. తమకు బిల్లులను చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థాగత ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా ఉన్నటువంటి సర్పంచుల జేఏసీ నేత అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. శ్యామలో నుమాన్ ఏబీ ఆంధ్రజ్యోతి గన్ పార్క్ నుంచి.